సో, అయితే డిగ్రీ వాళ్ళు కూడా రావచ్చు సాఫ్ట్‌వేర్‌లోకి. బట్ మన స్కిల్ అనేది మల్టిపుల్ ఎక్కువ స్కిల్ ఉండాలి. సెట్స్. మల్టిపుల్ అంటే కొంచెం కష్టమే నేర్చుకోవడం అనేది. అంటే కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. ఎఫర్ట్. ఇప్పుడు ఇంకోటంటే చాలా మంది ఏఐ మీద ఎళ్తారు. ఏఐ ఒక్కటి నేర్చుకుంటే మీరేం చేయలేరు. ఏఐతో డీల్ చేసేలాగా ఉండాలి గానీ, కంప్లీట్‌గా ఏఐ మీద ఉన్నానంటే అవ్వదు. ఏఐతో పాటు మీకు డివాప్స్ వచ్చుండాలి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చుండాలి. డేటా సైన్స్ రిలేటెడ్‌గా వచ్చుండాలి. ఇయన్నీ వస్తేనే దాంతో పాటు ఏఐ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్ టు యూ. ఇప్పుడు ఏ టాస్క్ చేయాలన్నా ఇట్ విల్ ఆటోమేట్ దట్. అంటే ఒక టాస్క్‌ని రిపీటెడ్‌గా చేస్తూ ఉండాలంటే ఇట్ విల్ గెట్ ఆటోమేటెడ్. సో, దానివల్ల టెస్టింగ్ వాళ్ళకి ఎఫెక్ట్ అయిపోయింది. ఈ డివాప్స్ ఇయన్నీ వచ్చిన తర్వాత టెస్టింగ్ ఇదివరకేంటంటే సెపరేట్ టెస్టింగ్ ఉంటది. సెపరేట్ క్యూఏ టెస్టింగ్. టెస్టింగ్ అని, అవును. సెలీనియం మాన్యువల్ ఉంటాయి కదా! అది తగ్గడానికి కారణం ఈ సాఫ్ట్‌వేర్స్ రావడం. హుహు. ఇట్ విల్ డూ ద టెస్టర్స్ జాబ్. సో, దట్ ఈస్ ద రీజన్ టెస్టింగ్ ఏదైనా ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నా గూడా, ఏదైనా మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్ ఉన్నా గూడా ఇంకా టెస్టింగ్ ఇంకా ఇట్ ఈస్ అలైవ్ ఇన్ ద మార్కెట్ ఆ జోన్ అనేది. అదొక్కటే ఉంటే అసలు మనం సర్వే అవ్వలేము. సో, హ్మ్. నేనేమన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో పాటు, ఒక క్లౌడ్ కంప్యూటింగ్‌తో పాటు, ఒక ఏఐ నాలెడ్జ్‌తో పాటు, ఈ డేటా సైన్స్ ఇయన్నీ రిలేటెడ్‌గా ఒక ప్యాకేజ్ లాగా మీరు అవైలబుల్‌గా రెడీగా ఉంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్